యంత్రాంగంలో భారీ మార్పులు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు గత కొద్ది రోజులుగా ఉన్నతాధికారుల బదిలీలపై తీవ్ర కసరత్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ల బదిలీని చేపట్టారు. తాజాగా రాష్ట్రంలో 11 మంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా రాజేంద్ర ప్రసాద్, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా ఎస్ఎస్ శ్రీధర్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా శరవణన్, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రీజనల్ మేనేజర్ గా శ్రీకాంతనాథ్ రెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్ గా విజయ్ కుమార్ నియమితులయ్యారు. అలాగే కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కర్నూలు సర్కిల్ గా బీవీఏ కృష్ణమూర్తి, సిల్వికల్చరిస్ట్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అధికారినిగా బబిత, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జీజీ నరేంద్రన్, తిరుపతి జిల్లా అటవీ అధికారిగా వి సాయిబాబా నియమితులయ్యారు. రెడ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఏపీలో భారీగా ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు, ఫారెస్ట్ అధికారుల బదిలీలు అయితే కొనసాగాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అదిగా మొత్తం మీద చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా గత 3 రోజుల కాలంగా కూడా ఏపీలో బదిలీలకు సంబంధించి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారుల బదిలీలకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 3 రోజుల క్రితం కూడా 11 మంది ఐఏఎస్ అధికారులని బదిలీ చేసిన ఏపీ సర్కార్ తాజాగా ఐఎఫ్ఎస్ అధికారులని బదిలీకి శ్రీకారం చుట్టింది. పర్యావరణ అభివృద్ధి కార్పొరేషన్ ఎంపీగా రాజేంద్ర ప్రసాద్, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ గా ఎస్ శ్రీధర్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా శరవణన్, కన్వెన్షన్ ఆఫ్ కర్నూలు సరిగా బీవీ కృష్ణమూర్తి, అటవీ శాఖ అభివృద్ధి కార్పొరేషన్ రీజనల్ మేనేజర్ గా కంతనాథ్ రెడ్డి, శ్రీశైలం ప్రాజెక్ట్ టైగర్ రెడ్డిగా విజయ్ కుమార్, డిప్యూటీ కన్వెన్షన్ ఆఫ్ జి నరేంద్రన్, రాష్ట్ర సివికల్చర్ బయోటెక్నాలజీ అధికారిగా ఎం భవిత, తిరుపతి డిఎఫ్ఓగా సాయిబాబాని బదిలీ చేస్తూ కూడా ఏపీ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా త్వరలో జరగబోతున్న బదిలీలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తా ఉంది. ఈ నెల 15, 16 తేదీల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్, 18వ తేదీ నుంచి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో పలు జిల్లాలకు సంబంధించిన అధికారులని, ఐఏఎస్, ఐపీఎస్ లని, వివిధ శాఖలకు సంబంధించిన హెచ్ఓడీలని, ప్రిన్సిపల్ సెక్రటరీని, కార్యదర్శుల్ని బదిలీలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే ఇవాళ, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు కూడా భారీ స్థాయిలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులకు సంబంధించి ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగబోతున్నట్టు తెలుస్తా ఉంది. నిన్న మొన్న ప్రభుత్వం చాలా సీరియస్ గా కూడా ఫోకస్ పెట్టింది ఈ బదిలీలపై. ఇప్పటికే 2-3 రోజుల కాలంగా వరుసగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతా ఉంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారుల బదిలీలపైన తీవ్ర కసరత్తు చేశారు. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా బదిలీలు కొనసాగాయి. ఇప్పుడు తాజాగా 11 మంది ఐఎఫ్ఎస్ల ఆఫీసర్ల బదిలీలు కూడా కొనసాగాయి.